వాటర్ బాటిల్ ఆపి అన్నా పరా అన్నా నీకు దండం పెడతానన్నా రెగ్యులర్ కస్టమర్ నువ్వు ఇప్పటికే చాలా అప్పించాను నా వల్ల కదా పాపా అట్టుకుంటానన్నా ఒక్క క్వార్టర్ ఒక క్వార్టర్ నీకు సాగు ఇస్తాను రా బాబా ఆట అయిపోయింది నీకు అయ్యా ఆడ తాళిబొట్టు మీద చెయ్యేశాడు ఆడి చెయ్యి ఇరిసేయండి అన్నా అన్నా నేనెక్కి ఎప్పుడు చేయండి నన్ను క్షమించండి అయ్యో అయ్యో అయ్యా అయ్యా ఏం జరిగింది ఆడు గాంధీ గారి చేతిలో ఉన్న మంగళసూత్రం తీయబోతే శంచురామయ్య ఆయన మనుషుల చేత ఆడి ఎడం చెయ్యి ఇరిసేయించాడండి చెయ్యి ఇరిచేయడం కాదు తల తీసేయి బాలకోటయ్య గారు మందులో ఏదో తెలియక తప్పు చేశారని ఏడుస్తోంది కదా అయినా ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎదిరించే ధైర్యం ఎవరుకుంటానండి వదిలేయండి సార్ మీ నెగటివ్ ఫోటోలు ఎంచుకొని ఇంట్లో పెట్టుకొని ఇద్దరు రోజు పూజ చేసుకుంటారు పాపం సార్కి వదిలేదురు వాడు తలనరికేయద్దు అమ్మయ్య గుడిచే ఇరిచేయి అయ్యా సాయం పట్టండి అయ్యా ఆడు రెక్కలు ఇరిగి గిలగిలా కొట్టుకుంటున్నాడు సాయం పట్టండి అయ్యా సుబ్బన్న సుబ్బన్న సాయం పట్టండి అన్న ధర్మాసుపత్రికి తీసుకెళ్ళి సాయం పట్టండి అన్న అయ్యో అయ్యో ఎవరైనా సాయం చేయండి అయ్యా ఏమిటి ఘోరం ఇది ఊరా లేక వల్లకాడా వల్లకాడు ఈ ఊళ్ళో పంటలు కంటే పొగలు ఎక్కువగా పండుతాయి నీటి బావుల కంటే కన్నీటి చెరువులే ఎక్కువ ఈ ఊళ్ళో చట్టం లేదు న్యాయం లేదు ధర్మం లేదు నల్లకోటను చెంచురామయ్య ఎడంకాల్తో తంతే కాకి బట్టను ఆ బాలకోటయ్య కుడికాల్తో తంతాడు 50 ఏళ్ల క్రితం ఈ దేశానికి వచ్చిన స్వరాజ్యం ఈ ఊర్లో మాత్రం నాలాగే ఉంది బాబు విధవరాలిగా ఇంతమందికి లేని ధైర్యం ఆడది దీనికెక్కడి నుంచి వచ్చిందా అని చూస్తున్నావా బాబు నా పేరు స్వరాజ్యం ఆ తెగిన తాళిబొట్టు నాదే బాబు సాగరబాబు నా మాట విను నువ్వు ఈ ఊరు కొత్తగా వచ్చావు ఆ పెద్ద మనుషులు కాదని నేను ఆసుపత్రికి తీసుకెళ్ళావనుకో నీ నెగిటివ్ పాడైపోద్ది ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఆ మహానుభావుడి విగ్రహం ముందు జరిగిన ఘోరాన్ని ఆపడం మీ వల్ల కాకపోయినా ఇతన్ని తీసుకెళ్లి వైద్యం చేయించే ధైర్యం నాకుంది వెళ్ళి చెప్పండి మీ పెద్ద మనుషులకి షహబాష్ ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళోకి ఒక నికార్సైన మగాడు ఎంటర్ అయిపోయాడు ఇక పెద్ద మనుషులకి బద్దలైపోయినట్టే
ఆ పరుగులేంటి ఆ కథ ఏంటి వాళ్ళిద్దరికి ఏమైందిరా లవ్ అయిందండి ఓహో బావగారు బాగున్నారా అని పాప అంటే ప్రేమించుకుందాంరా అని బాబు అంటుంటాడండి మరి ఈ విషయం బాలకోట గడికి తెలిస్తే ఏమవుద్దురా చంపేద్దాంరా అంటాడండి మరి ఇంకెందుకు ఆలోచన చంపేద్దాం పదండి ఎవడే సాగర్ గాడు చెప్పలే అయ్యా అమ్మాయి గారు ఏమిటి సాగర్ బాబుని చంపేయాలని చూస్తున్నారమ్మా ఎవరు మీ నాన్నగారు నా కూతురుతోనే మాట్లాడేంత ధైర్యం నీకు ఎలా వచ్చిందిరా బాలకోటయ్య గారు మీ కాళ్ళు పట్టుకుంటారు నా మనోడిని వదిలేండి బాబు నీ మనవడిని వదలట కాదే నీ కళ్ళ ముందే చంపించి బాలకోట పవరేంటో చూడు సాగర్ తప్పుకోను ఎత్తిన కత్తి దించాలి అటు మీకు లేకపోతే మా ఇద్దరిని చంపించండి నా పౌరుషం పంచుకు పెట్టామనుకున్నాను కానీ ఇలా నడి రోడ్లో కుటుంబ ప్రతిష్ట మంట కలుపుతావు అనుకోలేదు చాలే ఊరుకోండి మీ కుటుంబ ప్రతిష్ట తగలబెడుతోంది మీ అమ్మాయి కాదు మీరు అవునండి ఇన్నాళ్ళు మీకు చెంచురామయ్యకి ఈ మధ్య యుద్ధం జరుగుతుంటే జనం తోలు బొమ్మలు అట్లాగా చూశారు ఇప్పుడు మీరు మీ అమ్మాయి వీధిని పడి కొట్టాడుకుంటుంటే అటు చూడండి ఎలా చూస్తున్నారు బాలకోట గారు మీ ఫ్యామిలీ నెగిటివ్ పూర్తిగా పాడు కాకుండా ఉండాలంటే ఈ గోడ ఇంతటితో ఆపేసి ఇంటికి వెళ్దాం పదండి